భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టునందు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కల్తీ జరిగిన వివాదం దేశవ్యాప్తంగా దుమారం లేపుతా ఉంది. ఈ క్రమంలోనే ఈ నెయ్యి వివాదం రాజకీయ విమర్శలకు తావు తీయడంతో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసింది. ప్రధానంగా త్రిపాఠి పోలీసు ఉన్నత అధికారి త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ అధికార బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సిట్ అధికార బృందం పోలీసు అధికారుల బృందం ఇవాళ తిరుపతికి చేరుకుంది. తిరుపతి నుంచి త్రిపాఠితో పాటు అలాగే జట్టి, అలాగే పోలీసు అధికారులైనటువంటి జట్టి, అలాగే సత్యనారాయణ, హర్షవర్ధన్ రాజు, మరో 8 మంది అధికారులతో కూడినటువంటి పోలీసు బృందం ఇవాళ తిరుమలకు చేరుకొని టీటీడీ అధికారులతో సమావేశమవుతున్నారు. ప్రధానంగా మార్కెటింగ్ గోడౌన్లో నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారు, అలాగే టెండర్ల ప్రక్రియ విధానం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, ప్రధానంగా కల్తీ నెయ్యి వచ్చినప్పుడు తిరుమలలో టెస్టింగ్ నిర్వహించే విధానం ఉన్నదా లేదా అనేది ఈ సిట్టు బృందం పూర్తిగా పరిశీలిస్తుంది. అలాగే ఏఆర్ డైరీ మీద ఇటీవల తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ మార్కెటింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ కేసు పూర్వాపరాలను కూడా తీసుకుని ఈ సిట్టు బృందం విచారణ చేపట్టింది. అదే కాకుండా ప్రధానంగా నెయ్యి సరఫరా విధానంలో ఉన్నటువంటి లోపాలను కూడా ఈ సిట్టు బృందం క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. నెయ్యి సరఫరా చేసే విధానంలో ఎలాంటి లోపాలు నెలకొంటున్నాయి, అలాగే వాటికి ఎలాంటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అన్న విధానాలను కూడా ఈ సిట్టు బృందం తన నివేదికలో పొందుపరచనున్నట్లుగా తెలిసింది. అలాగే అదే కాకుండా ప్రధానంగా టెండర్ల ప్రక్రియ విధానంలో ఉన్నటువంటి లోపాలను కూడా సిట్టు బృందం క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను అందచేయనున్నది. ఆ మేరకు విచారణ అధికారులు ఇవాళ తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి చేరుకొని తిరుపతి నుంచి తిరుమలకి చేరుకొని దాదాపు అక్టోబర్ 3వ తేదీ లోపు సిట్టు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లుగా పోలీసు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, తిరుపతి. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు. సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.